మే 20 దేవుని వాక్య ధ్యానం. సమస్త దీనులారా యెహోవాను వెతకుడి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను గణపరుస్తూ ఉన్నాను. ప్రభువులో నేను ఆయన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా గొప్పవారిగా ఉంచడానికి, ఆయనలో మనం స్థిరపరచబడడానికి ఆయన ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం ఎంతో ఉన్నతమైనది. ప్రియులారా, ఆ ఉన్నతమైనటువంటి దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉన్నతంగా మనం జీవించాలంటే మనం అన్నీ దేవునితో సరి అయినటువంటి సంబంధం ద్వారా పొందుకోగలుగుతాం. చాలాసార్లు లోక సంబంధమైన వాటి వెనకాల పరిగెడుతూ ఉంటారు. నువ్వు ఏం కావాలని పరిగెడుతున్నావో, ఏది కావాలని పొందుకోవాలని ఆశపడుతున్నావో వాటి కొరకు పరిగెత్తక ఆయన అంటున్నాడు, నీవు దేవుణ్ణి వెతకడం ప్రారంభించు. సమస్తమైనటువంటి దీనులైనటువంటి వారులారా, యెహోవాను వెతకండి. యెహోవాను వెతకడం నేర్చుకున్నప్పుడు నీకు అన్ని ఆశీర్వాదాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. యేసు ప్రభువు వారు కూడా చెప్పిన మాట చాలా స్పష్టంగా మనం ఆలోచన చేయొచ్చు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలంటే అది అనుగ్రహింపబడుతుంది. చాలాసార్లు మనకి నచ్చినవి పొందుకోవడం కోసం వాటి వెనకాల పరిగెడతాం. కానీ ప్రభువు చెప్తున్నాడు, అలా కాదు. మొదట నీతిని, రాజ్యాన్ని, ఆయనను వెతికే వారంగా, యెహోవాను వెతికేవారు, ఆయన దొరుకు కాలమందు వెతకడం నేర్చుకోవాలి. దేవుణ్ణి వెతకటం అనేది మనం నేర్చుకున్నప్పుడు, ఆయనను కనుగొన్నప్పుడు, ఆయన గురించి పూర్తిగా ఎరిగి ఉన్నప్పుడు, ఆయనలో స్థిరముగా మనము ముందుకు కొనసాగించబడినప్పుడు ప్రభు మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఏది లేదు అని నువ్వు బాధపడుతున్నావో, దేని కొరకైతే ఆలోచిస్తున్నావో, ఏది కావాలని ఎదురు చూస్తున్నావో అది పొందుకోవాలంటే మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఆయనను వెతకడం ప్రారంభించు. దేవుణ్ణి వెతికి ఆయనను కనుగొను. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం జరుగుతుంది. చాలాసార్లు మనం లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటాం. అవి కాదు వెతకవలసింది. యెహోవాను వెతుకు. ఒకవేళ ఆయనకు దూరం అయిపోయావేమో, తిరిగి ఆయన ప్రేమను వెతుకు. తిరిగి ఆయన ఎద్దుకు రావడానికి ఎలా అనేది వెతుకు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ఆయన నీకు సమస్తమైనటువంటి దీవెనలు అనుగ్రహిస్తాడు. అట్టి దీవెనకరమైనటువంటి జీవితం నీకు, నీ ద్వారా మీ కుటుంబములకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. నీ బిడలను దీవించండి నా తండ్రి. ఆశీర్వదించి నిన్ను వెతికే మనస్సు బిడలకు అనుగ్రహించండి. నీలో స్థిరపరచబడమని ప్రభువా బిడలను ఉన్నతంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, ఊహాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.